భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. మేడే వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలరావు మాట్లాడుతూ మల్టీ పర్సన్స్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. అదేవిధంగా 51వ జీవో నెంబర్ని సవరించాలని కోరారు. 139వ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. వర్ధిల్లాలి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్. వర్ధిల్లాలి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్. వర్ధిల్లాలి మేడే. జయప్రదం చేయండి మేడే కార్యక్రమాన్ని. జయప్రదం చేయండి మేడే కార్యక్రమాన్ని. ప్రధానంగా ఈ మేడే 139వ మేడే ఇప్పుడు మనం జరుపుకోబోతా ఉన్నాం. అంటే 1886లో అమెరికా దేశంలో షికాగో నగరంలో కార్మికులంతా ఒకనాడు 16 గంటలు 14 గంటలు పనిచేసే పరిస్థితి ఉండేది. పొద్దు పొడిచినప్పుడు పోయి పొద్దు గూకిన తర్వాత ఇళ్ళకి చేరే పరిస్థితి ఉండేది. ఒక రంగా కార్మికులకి రెస్ట్ అంటూ లేని పరిస్థితి ఉన్న పరిస్థితిలో కార్మికులంతా ఆ రోజు ఒక్కసారి అంటే 1876 మే 1వ తారీఖు నుంచి 8 గంటల పనిదినం కోసం సమ్మె చేయాలని ఒక సంవత్సరం ముందుగానే పిలుపునిచ్చి మే 1 నుంచి సమ్మెకు పూనుకున్నారు. ఈ క్రమంలో మే 3వ తారీఖున కార్మికులు అక్కడ ఒక మార్కెట్ ఉంది, ఏ మార్కెట్ అనేది ఉంది, ఆ మార్కెట్లో కార్మికులంతా సభ జరుపుకుంటున్న స్థితిలో కావాలని పోలీసులు రెచ్చగొట్టి కార్మికులపై కాల్పులు జరిపి చంపేసిన ఘటన. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల దినోత్సవంగా 1889 నుంచి కార్మికుల హక్కుల దినోత్సవంగా మేడేని జరుపుకుంటా ఉన్నారు. అన్ని రకాల కార్మికులు, దీంట్లో ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి పై స్థాయిలో అన్ని ఆఫీసులలో పనిచేసే కార్మికులు కూడా, చివరికి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తులు కూడా కార్మికుల పేరుతో లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా, జీతాలు తీసుకునే కూడా ఈ కార్మిక దినోత్సవం జరుపుకుంటారు. మరి ఏంటి ఈ కార్మిక దినోత్సవం? మనం ఎందుకు జరుపుకోవాలా? ఈరోజు చాలిన వేతనాలతో గొర్రె తోక బెత్తనంటూ చిన్న చిన్న వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు, లేదా కేజీబీలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, ఆశా కార్యకర్తలు కావచ్చు, మధ్యాహ్న భోజనం కార్యకర్తలు కావచ్చు, రకరకాల కార్యకర్తలు లేదా స్కీమ్ వర్కర్లు అనేక మంది పనిచేస్తున్నప్పటికీ వీళ్ళకి 6,000 నుంచి 15,000 లోపు మాత్రమే జీతాలు ఉండేవాళ్ళు. ఎక్కడ కూడా వీళ్ళకి జీతాలు ఎక్కువగా లేవు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేసింది. గతంలో సుప్రీంకోర్టు ప్రకటించింది, కనీసం ఒక మనిషి జీవించాలంటే, ఒక కుటుంబం జీవించాలంటే 26,000 రూపాయల వేతనం ఉండాలా, 26,000 రూపాయల వేతనం ఇవ్వండి అని సుప్రీంకోర్టు ప్రకటించింది. మరి అటువంటి స్థితిలో సుప్రీంకోర్టు ప్రకటించినప్పుడు 26,000 రూపాయల వేతనం ఎందుకు ఇవ్వదు ఈ ప్రభుత్వం? 26,000 రూపాయల వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతి కార్మికుడికి కూడా 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాను. అదే కాకుండా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకి గురితాడుగా ఉన్న ఏదైతే మల్టీపర్పస్ విధానం ఉందో రద్దు చేయాలని, అదేవిధంగా 51వ నెంబర్ జీవోని సవరించి గ్రామ పంచాయతీ కార్మికులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కనీసం జీవో నెంబర్ 60 ప్రకారమైన వీరికి వేతనాలు ఇవ్వాలని, ఫిట్మెంట్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తాను. ఈ డిమాండ్ల సాధన కోసం, ఏదైతే కనీస జీవన అవసరాల కోసం జరిగే పోరాటంలో ఈ మేడే కార్యక్రమంలో కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2,500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3,500, 3 కంచి పట్టు శారీస్ 4,500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5,000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6,000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం.